పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. క్షతగాత్రులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ మరో దురదృష్టకరమైన ఘటన జరిగిందని అన్నారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. జార్ఖండ్ కు చెందినటువంటి 3 కార్మికులకు గాయాలయ్యాయని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గాయాలైన సూర్యనారాయణకు ధైర్యం చెప్పామని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంతో పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లాంటి ఘటన జరిగిందని చెప్పారు. ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి ఉందని చెప్పారు. ఆ ప్రమాద బాధితులను వైసీపీ ప్రభుత్వం అండగా లేదని మంత్రి అనిత వెల్లడించారు. అందుకే మేము ఇమీడియట్ గా మండే అంటే రేపు ఫ్రైడే సాటర్డే వాళ్ళకి కూడా అందరూ కూడా రావాలి. సాటర్డే సండే కాబట్టి అందరూ కూడా రావాలి. కాబట్టి మండే ఒక మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం. డెఫినెట్ గా ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి చెప్పాలి. ఇండస్ట్రీస్ రావడం ఎంత ఎత్తైతో ఎంత అవసరమో మనకి ప్రజల ప్రాణాలు కూడా అంతే అవసరం. సో అన్ని ప్రికాషన్స్ వైజ్ గా వాళ్ళు వెళ్లాల్సిందే. ఈ రోజు ఇలాంటి యాక్సిడెంట్లు అనేది దాచేస్తే దాగిపోయేవేం కాదు. మనం దాచేయాలనుకున్నా కూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదో గొడవ జరిగిపోతుందేమో, ఏదో ఇబ్బంది అవుతుంది, మాకు కుటుంబం వచ్చి బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం వాళ్ళ పెద్దని సంపాదించే పెద్దను కోల్పోతున్నప్పుడు బాధపడదా? నేను దానికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం చెప్పాలని ప్రిపేర్డ్ గా ఉండాలి యాజమాన్యాలు. అంతే తప్పించి దాచేస్తాము, లోపల తీసుకొచ్చేసి ఎవరికి తెలియకుండా కామప్ చేసేస్తామంటే అవ్వదు. ఈ రోజుల్లో సేఫ్టీ ఆడిటింగ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏ కంపెనీ ఫాలో అయింది, ఆ కంపెనీ ఫాలో అయిందో లేదో ఏ అధికారి వెళ్ళి చూసొచ్చాడు, ఎవరు పర్యవేక్షించారు, ఇవన్నీ జరిగినాయా? అంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్ అంటే అక్కడికి వెళ్ళి ఆడిట్ చేసేసి కాగితం ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నీ దగ్గర ఈ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కాగితం ఇచ్చిన తర్వాత అవి జరిగినాయా లేదా అన్నది పర్యవేక్షించుకోవాల్సిన అధికారులు కూడా పర్యవేక్షించుకోవాలి. సో ఆ సిస్టమ్ అంతటినీ స్టిమ్యులేట్ చేస్తాం. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత అయితే గవర్నమెంట్ తీసుకుంటాం. ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగింది. మీకు గుర్తు చేస్తున్నా, అంటే మేము సవాళ్ళ మధ్యలోని రాజకీయాలు చేయడానికో ఇలాంటి సంఘటనల మధ్యలో రాజకీయాలు చేయడానికి కాదు. నేనేమంటానంటే ఎల్జీ పాలిమర్స్ టైంలో దుర్ఘటన జరిగింది. అది ఎంత పెద్ద దుర్ఘటన మనందరికీ కూడా తెలుసు. దగ్గర 12 నుంచి 15 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం అక్కడ సంఘటన జరిగింది. కనీసం ప్లేస్ దగ్గరికి వెళ్ళాడండి అప్పుడున్న సీఎం, అప్పుడు సీఎంఏ కదా మనోడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు సీఎంఏ కదా. యాజమాన్యాన్ని ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడి అట్నుంచి చెడ్డలు మళ్ళీ వెళ్ళిపోయాడు. ఈ రోజు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం మాట్లాడతాడు, ఏమిస్తాడో చూడాలి కదా, చూద్దాం.